రిజల్ట్ పట్ల మహేష్ బాబు అతని అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే నిర్మాతలు మాత్రం కాస్త బెంగ పెట్టుకున్నారట. అయ్యో, అనవసరంగా తొందరపడ్డామని బోల్డ్ బాధపడిపోతున్నారట. దానికి కారణం ఉంది. ఇప్పుడంటే సినిమాకి పాజిటివ్ బజ్ వచ్చి వసూళ్లు కుమ్మేస్తోంది, కానీ విడుదలకు ముందు ఇంత హైప్ లేదు. టీం కూడా శ్రీమంతుడు ఇంత పెద్ద సక్సెస్ అవుతుంది అని అనుకోలేదు. అందుకే రాత్రికి రాత్రి ఈ సినిమాని యూరోస్ ఇంటర్నేషనల్ సంస్థకి హోల్సేల్ గా అమ్మేశారు. 80 కోట్లకు ఈ సినిమా వాళ్ళ చేతిలో పెట్టేశారు. ఇప్పుడు ఆ సినిమా 100 కోట్ల దిశగా దూసుకుపోతోంది. కనీసం 100 కోట్లు సాధించిన 20 కోట్లు శ్రీమంతుడు నష్టపోయినట్టే. నేనొక్కడే సినిమా కొని తీవ్రంగా నష్టపోయింది యూరో సంస్థ. వాళ్ళు ఈ సినిమాతో కాస్త గట్టెక్కగలిగారు. శ్రీమంతుడికి ఓవరాల్ గా 120 కోట్లు రావచ్చనేది ట్రేడ్ వర్గాల అభిప్రాయం. 80 కోట్లు దాటి ఎంత వచ్చినా యూరోస్ కళ్లల్లో వెలుగులు చూసే అవకాశం ఉంది. రికార్డులు కొల్లకొడుతున్న కొద్దీ శ్రీమంతుడు నిర్మాతల మొహాలు బోసిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆ వసూళ్లంతా తమ ఖాతాలోకి రావాలి కదా. అందుకే ఈ సినిమా హిట్ అయినా వాళ్ళకు మాత్రం సంపూర్ణ ఆనందం దక్కడం లేదు పాపం.